సో డాక్టర్ అర్లీ సిమ్టమ్ అని ఏమని చెప్పవచ్చు, అంటే గట్ రిలేటెడ్ అర్లీ సిమ్టమ్? ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి రావాలంటే ఎనీ ఎర్లీ సిమ్టమ్ అనేది మేము అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్లో వెన్ దర్ ఇస్ grade 1 ఫ్యాటీ లివర్, వెన్ యూ రియలీ ఫైండ్ ఇట్ అవుట్ యూ కెన్ రివర్స్ ఇట్ grade 2 దగ్గరే చేస్తే. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ లాట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ టెస్ట్. మీరు ఒక అల్ట్రాసౌండ్ చేసుకుంటే మీ లివర్ grade 1 grade 2 చెప్తారు. లేదు యూ కెన్ డూ యువర్ LFT. యువర్ LFT is a simple test which will tell what is the cholesterol, what is the LDL, what are the triglycerides, ఇవన్నీ చూపిస్తుంది. So there are very simple tests to find out whether you have a fatty liver. Then in the gut issues also, see when you develop gastritis you can find it through endoscopy. Then ulcers, people are developing ulcers. At a early stage detection you can treat it well. Even cancerous things also, అది గడ్డ చిన్నగా ఉన్నప్పుడే చూస్తే ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్. కొంతమందిలో 10 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు అయ్యే వరకు కూడా డిటెక్ట్ చేయరు. సో ఆల్వేస్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. ఓకే, మీరు ఇప్పుడు అర్లీ డిటెక్షన్ అన్నారు, కానీ స్ట్రెస్ కూడా లివర్ మీద ప్రెషర్ పెడుతుందా? అది కూడా డ్యామేజ్ చేస్తుంది? ఈ స్ట్రెస్ వల్ల నాట్ ఓన్లీ ది లివర్, యువర్ నర్వస్ సిస్టమ్, your circulatory system, all the systems of the body gets affected because so ipudu stress lekunda nobody is there kada, edo oka rakanga stress andarki untane so edo oka rakanga stress untundi, కానీ ఆ స్ట్రెస్ ని హౌ డు యూ మేనేజ్? స్ట్రెస్ అనేది ఇండ్యూస్ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఒకటి వచ్చే స్ట్రెస్సే కాదు, వీళ్ళు నిద్రపోకుండా రాత్రిళ్ళు 5 వరకు 6 వరకు ఉండి స్లీప్లెస్ నైట్స్ ఆర్ ఆల్సో స్ట్రెస్. అలాగే కాకుండా స్ట్రెస్లో మళ్ళీ ప్రతి చిన్నదానికి స్ట్రెస్ పడుతూ బాధపడుతూ ఉండటం, దట్ ఈస్ స్ట్రెస్. నౌ హౌ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ హెల్దీ ఫార్మాట్. సో ఇన్ ఎనీ వే స్ట్రెస్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ దాన్ స్మోకింగ్, దాన్ డ్రింకింగ్ అండ్ జంక్ ఫుడ్ కంటే స్ట్రెస్ ఈజ్ వాట్ రియలీ రూయిన్స్ యువర్ నర్వస్ సిస్టమ్. ఎందుకంటే మీ బ్లడ్ అంతా ఇదైపోయి, సో వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్ టోటలీ డిస్టర్బ్స్ ది ఎంటైర్ నార్మల్ ఫంక్షన్, నార్మల్ మెటబాలిజం. సో స్ట్రెస్ని హౌ టు మేనేజ్ స్ట్రెస్ అండ్ బీ హ్యాపీ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ గుడ్ హెల్త్కి. హౌ టు మేనేజ్ స్ట్రెస్ ఒకటి, హౌ టు హ్యావ్ గుడ్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు హెల్దీ లివర్ ఎలా ఉండాలి అని చెప్పారు, అండ్ స్ట్రెస్ లేకుండా ఉంటే హౌ బాడీ హెల్ప్ అవుతుంది, ఆర్ ఓవరాల్ నాట్ ఓన్లీ లివర్ అన్నారు. కానీ ఈ మధ్య వచ్చే ట్రెండింగ్ వర్డ్ మాంజారో ఆర్ ద అదర్ మెడిసిన్ ఆర్ ఇంజెక్షన్ జనాలు ఏదైతే తీసుకుంటున్నారు, అది ఎక్కడ వరకు సేఫ్? బేసికలీ మీరన్న ఈ వెయిట్ రెడ్యూసింగ్ డ్రగ్స్ కానీ వాట్ యూ కాల్డ్ యాజ్ మాంజారో, ఓజంపిక్, ఇవన్నీ బేసికలీ దే ఆర్ డిరైవ్డ్ ఫర్ షుగర్ పేషెంట్స్. అది బేసిక్గా అవి తయారు చేసింది ఎందుకంటే అది డయాబెటీస్ ఉన్నోళ్ళకి మాత్రం చాలా హెల్ప్ఫుల్, బికాజ్ ఇట్ విల్ డ్రాస్టిక్లీ బ్రింగ్ డౌన్ దేర్ షుగర్ లెవెల్స్ ఒకటి. దెన్ ఇట్ విల్ ఆల్సో బ్రింగ్ డౌన్ దేర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇట్ విల్ బ్రింగ్ డౌన్ దేర్ ఫ్యాటీ లివర్స్. సో డెఫినెట్లీ దో దే హ్యావ్ సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ which is not clear yet, which people are analyzing, everybody are analyzing, but they have very positive effects also, where they are helping them to bring down sugar, they are helping them to reduce weight, whatever it is. But what I suggest is, ఇది ఏదో మార్కెట్లో నుంచి ఎట్లా తీసుకోవటం కాకుండా యూ షుడ్ గో టు ఏ ప్రాపర్ మెడికల్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హీ హ్యాస్ టు చెకప్ యువర్ పారామీటర్స్. ఎందుకంటే ఇవి ఎట్టబడితే అట్ట తీసుకొని ఇట్ కెన్ డ్యామేజ్ ఆల్సో, బికాజ్ ఇప్పుడు కొంతమందికి ఇవి తీసుకుంటూ ప్యాన్క్రియాటిక్ ఎంజైమ్స్ రైజ్ అయ్యి ప్యాన్క్రియాస్ ఇదనుకోండి. సో అది ఒక డాక్టర్ చెక్ చేసి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దే విల్ గివ్ యూ. బట్ యాజ్ ఏ హోల్ దీస్ డ్రగ్స్ హ్యావ్ కమ్ టు for the diabetes patients. చాలా మంది ఓవర్ ద కౌంటర్ కూడా తీసుకుంటున్నారు కదా, సో isn't it like very dangerous? అంటే అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మీరు ఇప్పుడు పారాసెటమాల్ తీసుకున్నట్టే అయిపోయింది. ఓవర్ ది కౌంటర్ తీసుకొని నేనే ఇంజెక్షన్లు వేసేసుకుంటా అంటే కుదరదు. సో ఇవి తీసుకోవటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ డాక్టర్ షుడ్ టెస్ట్ యువర్ పారామీటర్స్, లైక్ హీ హ్యాస్ టు చెక్ యువర్ ప్యాన్క్రియాటిక్ ఎంజైమ్స్, LFT, ఇవన్నీ చెక్ చేయాలి. ఇది ఇచ్చిన తర్వాత కూడా ఏ డోసేజెస్లో మీ బాడీకి యూజ్ అవుతుందో ద డాక్టర్ హ్యాస్ టు చెక్అప్. అండ్ అండర్
ప్రాపర్ మెడికల్ సూపర్విజన్ యూ హ్యావ్ టు టేక్ దిస్. ఇదేదో ఓవర్ ది కౌంటర్ డ్రగ్ లాగా అదేదో మన తలనొప్పి టాబ్లెట్లు లేదు కోల్డ్ టాబ్లెట్లు కోల్డ్ యాక్ట్లు వేసుకున్నట్టు ఇవి కూడా వేసుకుంటావు అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. దీస్ క్యాన్ బి టేకెన్ బట్ ఓన్లీ విత్ ది ప్రాపర్ మెడికల్ సూపర్విజన్. ఒక్క టిప్ ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ గట్ సేవింగ్ అడ్వైస్ ఏంటి? See, gut saving advice is first of all proper timely meals. See, what is happening ఈ మధ్య ఈ ఇంటర్మీడియట్ డైట్లని ఆల్ దిస్ వీటి వల్ల ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ టైమింగ్స్ మెయింటైన్ చేయకుండా తీసుకోవటం ఒకటి. రెండోది అస్సలు తినకుండా ఉండటం అన్ని మంచిది కాదు. ఎందుకంటే దెర్ విల్ బి షుగర్ డౌన్ షుగర్ అప్ అండ్ యు నో మోస్ట్ ఆఫ్ ది డెత్స్ ఆర్ డ్యూ టు లో షుగరు హైపోగ్లైసిమియా వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. సో బ్యాలెన్స్డ్ డైట్ ఒకటి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విచ్ విల్ కాన్స్టిట్యూట్ విత్ హెల్దీ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆల్ దీస్ good foods, healthy foods. So are they like stressless life, good food? So what we would suggest as a whole for a healthy gut is first is good food, which is healthy fruits, vegetables, good food. Then what we say is healthy sleep. అంటే ప్రాపర్గా ఈ మధ్య స్లీప్ ఒకటి ఉండట్లేదు. రెండోది థర్డ్ ఈజ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బాడీ. ఎక్సర్సైజ్ లేకపోతే మళ్ళీ ఫాటిక్ డెవలప్ అవటం మెటబాలిక్ ప్రాసెసెస్ అన్నీ ఎఫెక్ట్ అవటం. ద ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఏమి ఉండదు. సో స్ట్రెస్ని యూ హ్యావ్ టు మేనేజ్. అండ్ ఆల్సో కన్జంప్షన్ ఆఫ్ వాటర్. కొంతమంది వాటర్ అనేది కూడా వాటర్ తాగాలి. 3 లీటర్లో 4 లీటర్లో తాగాలని. మొన్న ఎవరో ఒక ఆయన 12 లీటర్లు ఈ తాగేసరికి రోజు 12 లీటర్లు 15 లీటర్లు 10 లీటర్లు వాటర్ తాగి ఆయన సోడియం లెవెల్స్ పడిపోయి చాలా డేంజరస్ అయింది. సో కన్జంప్షన్ ఆఫ్ వాటర్ కూడా చూసే చేయాలి. సో ఎవ్రీథింగ్ ఇవన్నీ చేసుకుంటూ మోడరేట్ లోనే చేయాలి. ఇవన్నీ చేస్తూ అన్నిటికంటే ఇవాళ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిదానికి వెళ్ళి గూగుల్ని చాట్ జీపీటీని ఇవాళ ఈ యాప్ల్లో నాకు ఈ జబ్బు ఉంది ఏంటి అని మీరే సెల్ఫ్ గూగుల్ డాక్టర్లు అయిపోయి సొంత ప్రిస్క్రిప్షన్లు సొంత వైద్యాలు చేసుకోబాకండి. See, when you have a doubt, doctors ఉన్నారు, you go to the doctor and take a proper medical supervision, proper medical advice and take medicines. ఎందుకంటే ఇవి ర్యాండమ్గా ఏయో 100 జబ్బులు ఇస్తాయి. ఒక సిమ్టమ్కి అవి 100 జబ్బులు ఇస్తాయి. సో ఈ 100 జబ్బులు నాకు ఉన్నాయి అని వాళ్ళు భయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేనిపోని ఈ యూత్లో ఒక అలజడి వస్తుంది. సో దానికని దీస్ ఆర్ ది 5 things which will save your life. Yeah. Rapid fire questions. Late night eating, is it healthy or no? No. ఇందులో ర్యాపిడ్ ఉంది. Okay. Detox drinks, అది myth అది real? See, some detox drinks, natural drinks are real, but some are myth only. Okay. Some are really good, like lemon water కానివ్వండి. There are a lot of ginger water, natural, lot of water. అదైతే తీసుకోవచ్చు. Yeah. ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చా అండ్ తీసుకోవచ్చు అంటే ఏది తీసుకోవాలి? ప్రోబయోటిక్స్ అనేది వీ హావ్ డిస్కస్డ్. మనం ఫ్రూట్స్, ఫైబరు, బనానాస్, పెరుగు, మజ్జిగలు, ఆల్ దీస్ ఆర్ ప్రోబయోటిక్స్. ఇవన్నీ ప్రోబయోటిక్స్ పేరు మీద ఉండే న్యాచురల్ అని తీసుకోవచ్చు. ఈవెన్ ఈ మధ్య మార్కెట్లో వెరీ ఆర్గానిక్ ప్రోబయోటిక్ స్టఫ్ వస్తుంది. సో వాటిని కూడా వాడచ్చు, అదేమి నష్టమేం లేదు. బెస్ట్ ఫుడ్ ఫర్ గట్ హెల్త్ ఏంటి అంటారు? See, the best food for gut health is you have all fruits, you have all vegetables, and is the best format. And so healthy protein. Fiber is the best for the gut. Healthy protein is good. And I think stressless life. Stressless life is always best for overall health. Okay. Thank you. Thank you.